ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ ఉదయకాలము మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు, అపోస్తలులు అంటాం కదా. ఈ ఉదయకాలమందు ఇస్కరియోతు యోధా గురించి మేము ముందుంచాలని ఆశిస్తున్నాం. క్రీస్తుతో నడిచిన, క్రీస్తును కోల్పోయిన శిష్యుడు. లోభం, వేషధారణ, అవిధేయతకు ఘోర హెచ్చరిక. ప్రధానంగా మనకి మత్తయి సువార్త 10వ అధ్యాయము 2 నుండి 4 వచనాలు, అదే మత్తయి సువార్త 26వ అధ్యాయము 14, 16 వచనాలు, మార్కు 3:19, లోక 22, 1 నుండి 6, యోహాను సువార్త 12వ అధ్యాయము 4 నుంచి 6. ఇంకా చాలా చాట్లు ఉంది ఆయన గురించి. దాదాపు కొన్ని క్లుప్తంగా 4 సువార్తల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోధా ఇస్కరియోతు యోధా యేసుక్రీస్తుని ఎన్నుకున్న 12 మంది అపోస్తలులు ఒకడు. 3 సంవత్సరాలకు పైగా ప్రభుతో కలిసి నడిచాడు. ఆయన బోధలను విన్నాడు, అద్భుతాలను చూచాడు. అయినప్పటికీ అతని హృదయము పూర్తిగా ప్రభువుకు అంకితం కాలేదు. లోభం, కపటత్వం, పశ్చాత్తాపానికి బదులు నిరాశను ఎంచుకోవడం వల్ల అతని జీవితము విషాదాంతమైంది. అతని జీవితము ప్రతి విశ్వాసికి ఒక గంభీరమైన హెచ్చరిక. అతని జీవిత చరిత్ర లోపలికి వెళితే ఇస్కరియోతు 12 మంది అపోస్తలులో ఒకడు. 10వ అధ్యాయము 4 వచనం మత్తయి సువార్త. అపోస్తలుల సమూహములోని ధన సంచిని, మనీ బ్యాగ్ అతడే చూసుకునేవాడు. అంటే యేసు ప్రభువా దగ్గర ఉన్న ఆ డబ్బు సంచి ఈయన దగ్గరే ఉంచేవాళ్ళు. అపోస్తలుల సమూహంలో మరి ఎందుకు నమ్మారో, ఎక్కడ కానుకలు తీసుకున్నప్పటికీ కూడా ప్రభు ఈయన దగ్గరే ఉంచేవాళ్ళు అన్నట్లుగా మనం చూస్తాం బైబిల్లో. అతడు ధన సంచిలో ఉన్న దానిని దొంగిలించేవాడు అని యోహాను సువార్త 12వ అధ్యాయం 6వ వచనము. బేతనియలో ఓ రోజు మరియా ఎంతో విలువైన సుగంధ ద్రవ్యాన్ని యేసు మీద పోసినప్పుడు పేదల పేరట అభ్యంతరం చెప్పాడు. అవి పేదలకి ఇవ్వచ్చు కదా, ప్రభుకి ఎందుకు చెయ్యాలి అని. కానీ అతని ఉద్దేశం పేదల పట్ల ప్రేమ కాదు, ధనలోభం. ప్రధాన యాజకుల దగ్గరికి వెళ్ళి 30 వెండి నాణేల కొరకు యేసును అప్పగించడానికి ఒప్పుకున్నాడు. గెత్సెమనే తోటలో ఒక ముద్దుతో యేసయ్యను గుర్తుపెట్టి అప్పగించాడు. నేను ఎవరికి ముద్దు పెడతానో మీరు ఆయన్నే పట్టుకొని అన్నట్లుగా. తరువాత తాను చేసిన పనికి బాధపడి వెండి నాణేలను తిరిగిచ్చేశాడు. అయితే అతడు పేతురు వలె ప్రభు దగ్గరకు తిరిగి రాలేదు. నిరాశలో పడిపోయాడు. ఆయన మరణము ముగింపు మాటలు ఎలా ఉంటాయంటే, మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 5వ వచనంలో యోధా వెళ్ళి ఉరేసుకున్నాడు అని 27వ అధ్యాయం 5వ వచనం మత్తయి సువార్తలో. కానీ అపోస్తలుల కార్యం విషయానికి వస్తే 1వ అధ్యాయము 18, 19 వచనాలు, అతడు పడిపోవడంతో అతని శరీరము చీలిపోయి కడుపులో ఉన్న పేగులు బయటకు వచ్చాయి. అంటే మత్తయి సువార్త, అపోస్తలుల కార్యములో 2 మాటలు వేరువేరైనవా అంటే ఇందులో ఏది కరెక్టు? మత్తయి అతడు ఉరేసుకున్నాడు అన్న విషయాన్నే నమోదు చేస్తాడు. అపోస్తలుల కార్యము తర్వాత జరిగిన శరీర పరిస్థితిని కూడా వివరించాడు. కనుక ఆ వెండి నాణేలతో ప్రధాన యాజకులు కుమ్మరివాని పొలం కొంటారని ఎప్పుడో యెర్మయా గ్రంథంలో ఆల్రెడీ ఉంది. అది ఇప్పుడు నెరవేరింది. ఈయన డబ్బులు, యేసు ప్రభువుని అమ్మేసిన డబ్బులు తెచ్చుకున్నాడు, మనశ్శాంతి లేదు. అవి వెళ్ళి ప్రధాన యాజకులకి ఇచ్చాడు. వాళ్ళు తీసుకోవడానికి ఇష్టపడలా. కనుక ఏం చేశాడు, కానుకల పెట్టెలో వేసేసాడు. వాళ్ళు ప్రధాన యాజకులు ఏం చేశారు, వెళ్ళి అది ఒక స్థలాన్ని కొన్నారు, కుమ్మరివాని పొలాన్ని కొన్నారు, అక్తిలేమా అని. ప్రియ దేవుని బిడ్డలారా, కనుక అది ఆల్రెడీ ముందుగానే ఉన్నది ఆ విషయం, ఇలా కొంటారని. కనుక ఇస్కరియోతు యోధా పేతురు పశ్చాత్తాపడ్డాడు, కానీ ప్రభు దగ్గరికి వచ్చి
ప్రభు దగ్గర రాలా, లేదా పశ్చాత్తాపడలా. ప్రార్థనలో అతను విచారించబడ్డాడు, ఎల్లురేసేసుకున్నాడు. అది నిజంగా 12 మంది శిష్యులలో చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. అంటే ఆయన డబ్బే అలా ఆయన చేసిందా అనేది, ఆ ధనము సమస్తమైన వాటికి మూలము, కీడులన్నిటికీ మూలం ఏది అంటే ధనమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఇతనికి నిజంగా పేదల మీద ప్రేమ ఉందా? పేదల మీద ప్రేమ కూడా లేదు. కనుక చిన్న పాపానికి కూడా నిర్లక్ష్యం చేయకూడదు. దొంగతనం పెద్ద ద్రోహానికి దారి తీసింది. కనుక ఆ రోజే గనక అతను ఈ ధనం మీద మనసు పెట్టకపోతే మిగిలిన శిష్యుల్లాగా ప్రభువు కొరకు అద్భుతకరంగా వాడబడేవాడు. ఆయన జీవితం చాలా విచారకరమైనది. కనుక ఈ రోజున అందరినీ పిలిచినట్లుగానే ప్రభు మనల్ని కూడా తన బిడ్డలుగా పిలుచుకున్నాడు. కానీ మనకి ఉన్న ఆ సాతాను మన ముందు కొన్ని వ్యామోహాలు కలిగిస్తాడు. వాటి వల్ల చాలా మంది దేవునికి దూరం అయిపోయి దేవుడిచ్చే బహుమానము, దేవుడిచ్చే ఆశీర్వాదము, నేను దేవుడు ఎక్కడికో ఒక వరముతోనో లేదా ఒక చక్కటి గుర్తింపో చక్కగా వాడుకోవాలనో ఆయన ఉన్నాడు. కానీ లేకుండా నేను ఈ జీవితాన్ని అలా చేసుకోవడానికి గల కారణం డబ్బు మీద ఉన్న ఆయనకి పిచ్చి. కనుక ఉదయకాలం మందు ఇస్కరియోత వలె కాకుండా మరి ప్రభువుని యథార్థంగా ఆ డబ్బును కూడా ఎదిరించి ప్రభువుని వెంబడించేవారుగా, డబ్బు మీద అధికారం కలిగిన వారుగా మనమందాం ప్రార్థించుకుందాం. సర్వశక్తి కలిగిన తండ్రి, ఈ మార్నింగ్ ఇస్కరియోతు యోధ కేవలము పౌలు తిమోతి పత్రికలో చెప్పినట్లుగా సమస్త కీడులకు మూలము ధనమేనని, ఆ ధనం వల్లే ఆ శిష్యకానికి అపోస్తుడుగా దూరం చేసుకున్నాడు. అపోస్తుడు అనేది ఎంత చక్కటి భాగ్యము! ఈరోజు చక్కటి భాగ్యాన్ని మాకు ఇచ్చారు మీ బిడలుగా జీవించడానికి. ఏ లోభం, ఏ ధనం, ఏది మా మీద ఏలుబడి చేసి క్రీస్తుకు దూరంగా చేయనీయకుండా ప్రభా, మీరు అక్కడ వరకు మేము భక్తిని కాపాడుకోవడానికి కృప దయచేయండి. సాతాను రకరకాలుగా శోధిస్తాడు, మేము మెలకు కలిగి జీవించడానికి కృప దయచేయండి. ఈ మార్నింగ్ ఈ మాటలు అనేకులకు దీవెనకరముగా ఆశీర్వాదకరముగా ఉంచి, పెళ్లి రోజులు, పుట్టినరోజులు, రక్షణ పొందిన రోజులు చేసుకుంటున్న బిడ్డలందరినీ కూడా మీరు ఆస్వాదించి, ఏ సమస్యలు, ఏ బంధకాలుతో ఉన్న ఈ మార్నింగ్ వారందరికీ విడుదల దయచేసి మీ గొప్ప నామానికి మహిమ తెచ్చుకోండి. వారి ప్రయాణాలన్నిట్లో తోడై ఉండమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఈ మాటలు మీకు దీవెనకరంగా ఉంటే ఫార్వర్డ్ చేయండి, లైక్ బటన్ నొక్కండి, అలాగే కామెంట్లో మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి. గాడ్ బ్లెస్ యూ.